నిజం న్యూస్. మహబూబ్ నగర్ కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీల అమలుకు చేపట్టిన ప్రజా క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు జిల్లా యంత్రాంగమంతా సమాయత్తం కావాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దామోదర రాజ నరసింహ, ఎక్సైజ్ పర్యాటక సాంస్కృతిక పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దామోదర రాజ నరసింహ, ఎక్సైజ్ పర్యాటక సాంస్కృతిక పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రజా పాలనపై బుధవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ సముదాయ సమావేశ మందిరంలో ఉమ్మడి జిల్లా ప్రజా ప్రతినిధులు ఉన్నతాధికారులతో ప్రజా పాలన 6 గ్యారంటీల అమలుపై సమీక్ష నిర్వహించారు. 6 గ్యారంటీల అమలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళికను రూపొందించిందని, వాటిని ప్రజలకు అర్థమయ్యేలా వివరించేందుకు దరఖాస్తులను స్వీకరించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు ప్రజా పాలన కార్యక్రమం నిర్వహించనున్న నేపథ్యంలో ప్రతి ప్రాంతానికి సంబంధిత శాఖల అధికారులు వెళ్లి ప్రజలకు ఇబ్బంది కలగకుండా దరఖాస్తులు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. అనంతరం మంత్రి దామోదర రాజ నరసింహ మాట్లాడుతూ, ప్రభుత్వ పథకాల రూపకల్పన విధి విధానాలను ప్రభుత్వం రూపొందిస్తే వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేసే బాధ్యత అధికారులపై ఉంటుంది. అంతిమ లబ్ధిదారులు ప్రజలే. అర్హులైన వారికి ప్రభుత్వ ఫలాలు అందినప్పుడే సార్థకత చేకూరుతుంది. అందులో భాగంగానే కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో చిత్తశుద్ధితో 6 గ్యారంటీల అమలుకు ప్రజల పాలన కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించింది. మంత్రి జూపల్లి మాట్లాడుతూ, యావత్ తెలంగాణ ప్రజలు సంఘటితమై కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారం కట్టబెట్టారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం 6 గ్యారంటీల అమలు కోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి దరఖాస్తు తీసుకోవాలి. సోషల్ మీడియా, సినిమా థియేటర్లలో ప్రదర్శన, చాటింపు ద్వారా ఈ కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించాలి. ప్రజలకు ఇబ్బంది కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేయాలి. పోలీసు యంత్రాంగం కూడా ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాలి. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి అధికారులు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి జిల్లాలోని కొంతమంది అధికారులు తమ పనితీరును మార్చుకోవాలని, ఎలాంటి లోటుపాట్లు లేకుండా విధులు నిర్వర్తించాలని, నిర్లక్ష్య ధోరణిని వీడాలని మంత్రి జూపల్లి హితవు పలికారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ సమాజం ఎంతో మంది త్యాగాల కారణంగా సంఘటిత శక్తి ఏర్పడి తెలంగాణ రాష్ట్రం సాధించుకోలేదు. ఈ రాష్ట్రంలో వివిధ వర్గాల ప్రజలు, అంటే ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వాళ్ళు, ఎస్సీ, బీసీ, మైనార్టీలు అందరూ కూడా ఎదురు చూస్తారు. ఏ లక్ష్యంతో తెలంగాణ రాష్ట్రం సాధించున్నామో, తెలంగాణ రాష్ట్రం వస్తే మా కష్టాలు తింటే మా సమస్యలు తీర్చాలని ఎదురు చూస్తారు. మరి అందులో వచ్చిందే ఈనాటి ప్రజాలకు, ఈనాడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం ఎన్నికలకు చేయడం ప్రకారం ఏవైతే మనం 6 గ్యారంటీలు సమర్పించడం వాటిని ప్రారంభించడం కోసమే జరిగింది. వాటిని ముందుకు తీసుకెళ్ళడం కోసమే వాస్తవంగా అర్హులు ఎవరు అంటే చట్టబద్ధంగా అర్హులందరికీ న్యాయం జరగాలి అన్నప్పుడు వాళ్ళు ఒక్కొక్కరు ఆఫీస్ తిరిగి, కలెక్టర్ తిరిగి నా అవసరం పాల్గొంటాం. అందుకే ప్రభుత్వ యంత్రాంగమే ప్రజలకి ప్రతి గ్రామంలో ప్రతి అర్హులైన వ్యక్తి డిఫరెంట్ స్కీమ్స్ ఉన్నాయి. ఇందులో మహాలక్ష్మితో రైతుల అన్నింటిలో ఎవరెవరికి ఇందులో హక్కుల్లో న్యాయబద్ధత రావడం వాళ్ళందరికీ కూడా అధికార యంత్రాంగమే ఈ ప్రింటెడ్ ఫార్మ్స్ బహుశా ఈరోజే లాంచ్ చేస్తారు. ఈ యొక్క ఫార్మ్స్ మొత్తాలు కూడా ప్రతి ఇంటికి కూడా చేయడం. ఈనాటి ఈ సమావేశం విషయం ముఖ్య ఉద్దేశం అందరికీ తెలిసిందే.
అందరికీ మీ అభిప్రాయాలు మా ప్రజాప్రతినిధులు మాకు ఎప్పుడే తెలియజేశారు. మీ అందరితోటి ప్రభుత్వ ఆలోచనలు మర్చిపోవాలి. ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్. పాలసీలు అనేది ప్రభుత్వాలు నిర్ణయం చేస్తారు, ఇంప్లిమెంటేషన్ అధికారులు చేస్తారు. దానికి ఒక ఫలాలు ప్రతిఫలాలు ప్రజలు అనుభవిస్తారు. So we are here to make a policy, give a direction to the missionary bureaucracy, and that bureaucracy will implement. Implementation దేంట్లో కూడా తుదిరంత తేడా. అధికార యంత్రాంగంతో జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులు, గౌరవ శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, జిల్లా పరిషత్ అధ్యక్షులు, కలెక్టర్సే కానీ అడిషనల్ కలెక్టర్సే కానీ ఆ సంబంధిత జిల్లా యంత్రాంగంతో సమావేశం ఏర్పాటు చేశాము. ఈ సమావేశంలో రేపటి నుంచి మొదలయ్యే ప్రజాపాలనకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ వ్యవస్థ ఏ రకంగా ఉండాలి, గ్రామ స్థాయిలో ఎన్ని కౌంటర్స్ ఉండాలి, ప్రత్యేకంగా వృద్ధులకు సంబంధించి, మహిళలకు సంబంధించి, వికలాంగులకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ, ఇతర అంశాలకు సంబంధించి కూడా దరఖాస్తుల స్వీకరణ, ఆ గ్రామంలో ఆ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం అయిపోయిన రాబోయే 7 రోజులు 8 రోజులు కనీసం 2 అధికారులు ఆ గ్రామంలో ఉండాలి. ఎవరైనా దరఖాస్తు ఇవ్వలేదు అనివార్య కారణాల వల్ల, ఇతర కారణాల వల్ల మరుసటి రోజు ఆ గ్రామంలో పంచాయత్ సెక్రటరీ ఆఫీస్లో అధికారులు ఉంటారు, వాళ్ళకు ఆ దరఖాస్తులు ఇవ్వచ్చు. ఈ దరఖాస్తులన్నీ కూడా స్క్రూటనైజ్ చేసి లబ్ధిదారులను గుర్తించి వారికి ఈ సంక్షేమాన్ని అందియాలనే తపన మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఒక కమిట్మెంట్ ఉన్నది. ఆ తపనతోటే, ఆ కమిట్మెంట్ తోటే ఈరోజు ఈ మహత్తర కార్యక్రమాన్ని చేపట్టాము. ఈ దరఖాస్తు తేదీ ముగిసిన తర్వాత రాబోయే కాలంలో ఈ గ్యారంటీస్ను ఇంప్లిమెంట్ చేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుంది. దీనికి సంబంధించి ఈరోజు మహబూబ్ నగర్ జిల్లాలో ఈ రివ్యూ ఉందా అనుకుందాము. రాబోయే కాలంలో యంత్రాంగం ఏ రకంగా పనిచేయాలని దానిపైన ఒక సమీక్ష అనేది ఈరోజు నిర్వహించడం జరిగింది. మీరు అప్లికేషన్ ఏదైతే ఉన్నదో దాన్ని ఫిల్అప్ చేసుకుని మాకు ఇవ్వండి, తర్వాత మేము దాన్ని స్క్రూటనైజ్ చేసుకుంటాం. మళ్ళీ గ్రామానికి రావాలి. గ్రామానికి వచ్చిన ఈ మధ్య కాలంలో ఇంకెక్కడైనా తప్పిదాలు ఉన్నా దిస్ గవర్నమెంట్ ఈజ్ రెడీ ఫర్ సజెషన్ అండ్ కరెక్షన్. థ్యాంక్ యూ.